పప్పే కదా సౌండ్ చేస్తానే ఉండు వీడియో తీసినప్పుడు గ్రీన్ కలర్ లో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఇవాళ వీడియో వచ్చేసి ఎల్లో కలర్ ఫుడ్ ఛాలెంజ్ అనమాట. సో ఈ వీడియోస్ అయితే నేను చాలా చూసాను, యూట్యూబర్స్ అందరూ కూడా చేస్తున్నారు. సో ఫన్ ఉంటుంది అనేసి ట్రై చేద్దాం అనేసి ఇవాళ ఈ వీడియో అనమాట. అంటే 24 hours నేను ఎల్లో కలర్ ఫుడ్ మాత్రమే తినాలి. లైక్ నా బ్రేక్ఫాస్ట్, నా లంచ్, నా డిన్నర్ అన్నీను ఎల్లో కలర్ లోనే ఉండబోతాయి. సో ఉండేలాగా మేనేజ్ చేద్దాం. ఒకవేళ ఈ ఛాలెంజ్ సక్సెస్ అయితే నెక్స్ట్ ఇంకో కలర్ మళ్ళీ చేద్దాము, లేకపోతే ఇదే మళ్ళీ చేద్దాం. సో నా దగ్గర అయితే యాక్చువల్గా ఎల్లో అవుట్ఫిట్ లేదు. నేను ఉందనుకోని వీడియో స్టార్ట్ చేశాను, బట్ లేదు, ఓన్లీ ఈ షర్ట్ ఉందనమాట. ఇది కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంది మనకి. సో ఎల్లో కలర్ ఛాలెంజ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఫినిష్ చేయాలనేసి ఈ అవుట్ఫిట్ వేసుకున్నా, ఈ షర్ట్ వేసుకున్నాను అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ అయితే నేను లెమన్ రైస్, అంటే లెమన్ రైస్ కి మనం టర్మరిక్ యాడ్ చేస్తాం కదా, పసుపు, అండ్ ఆల్సో లెమన్ వచ్చేసి ఎల్లో కలర్ లో ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ అయితే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం అనమాట. ఆల్రెడీ అమ్మ ప్రిపేర్ చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, చూద్దాం ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తామా లేదా అనేసి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్రేక్ఫాస్ట్ కి అయితే లెమన్ రైస్ అనమాట, లెమన్ ఎల్లో, దీనికి పసుపు కూడా యాడ్ చేసాం. సో బ్రేక్ఫాస్ట్ కి మనకైతే ఎల్లో కలర్ ఫుడ్ రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా తినేద్దాం. సో బ్రేక్ఫాస్ట్కి అయితే నేను లెమన్ రైస్తో స్టార్ట్ చేశాను అనమాట. సో యాక్చువల్గా ఎల్లో కలర్లో ఏం బ్రేక్ఫాస్ట్ తినాలని అర్థం కాలేదు. సో అప్పుడే అమ్మ అయితే ఇంకా లెమన్ రైస్ చేస్తాను, ఎలాగో దానికి టర్మరిక్ యాడ్ చేస్తాం అండ్ ఆల్సో లెమన్ అనేసి చెప్పింది. సో మార్నింగ్ అయితే నేను రైస్తో స్టార్ట్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్. చూద్దాం మరి మన ఎల్లో కలర్ ఫుడ్ ఛాలెంజ్ సక్సెస్ అవుతుందా లేదా అనేసి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నేను ఎప్పుడు కాఫీ తాగుతా కదా. సో ఇవాళ ఎల్లో ఛాలెంజ్ కాబట్టి కాఫీ తాగలేం, బట్ స్టిల్ ఈ కాఫీ కొంచెం ఎల్లో కలర్లో ఉంది, అందుకే తాగుతున్నాను. ఒక్క నిమిషం నేను చూపిస్తాను మీకు. కొంచెం ఇది ఎల్లో కలర్ లో ఉంది, దీనికి కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేసి తాగుతున్నాను కాఫీ. సో ఇప్పుడైతే కాఫీ తాగేసి మన ఎల్లో కలర్ ఫుడ్ ఛాలెంజ్ లో అయితే బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేసేసినట్టే అనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ కి ఏంటి అనేది చూద్దాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ కి మనమైతే ఎల్లో కలర్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. సో దానికైతే గ్రీన్ కలర్ లోనే, ఇది గ్రీన్ కలర్ లోనే ఉన్నా కూడా మనకి పప్పు ఎల్లో అవుతుంది, ఎందుకంటే మనం దాంట్లోకి పసుపు అండ్ ఆల్సో పప్పు యాడ్ చేస్తాం కాబట్టి. సో ఫస్ట్ దీన్ని కట్ చేసేద్దాం, మన సాంబార్ లేకపోతే పప్పుకి. పప్పే కదా సౌండ్ చేస్తానే ఉండు వీడియో తీసినప్పుడు. చిన్న చిన్నగా చూడు, కొంచెం పెద్దగానా? ఓకే. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అమ్మ ఇంట్లోనే పప్పు ప్రిపేర్ చేస్తుంది. యూజువల్గా మనకి పప్పు ఎల్లో కలర్లోనే ఉంటుంది కదా, సో మన ఛాలెంజ్కి కూడా యూజ్ అవుతుంది అనేసి నేను పప్పుతో అడ్జస్ట్ అయిపోయాను అనమాట. సో పప్పు ఇంకా ఈ రాగి ముద్ద, ఆఫ్ కోర్స్ మనం రాగి ముద్ద ఎల్లో కలర్లో చేయలేము. సో పప్పు అండ్ రాగి ముద్దతో లంచ్ అయితే ఫినిష్ చేశాను అనమాట. అండ్ మీలో ఎంతమందికి ఈ రాగి ముద్ద అనేది తెలుసు, ఆర్ ఎంతమంది తింటారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి. సో ఇంకా లంచ్ అయ్యాక నేను నానైతే బయటకు వెళ్ళామన్నమాట. ఇంట్లో మ్యాంగోస్ అయిపోయాయి, సో అందుకనేసి వెళ్ళాం. ఎందుకంటే మ్యాంగో కూడాను ఎల్లో కలర్ కాబట్టి, మ్యాంగోస్ ఎలాగో ఇప్పుడు సీజన్, సో దానికోసమే బయటకు వెళ్ళామన్నమాట. ఆల్రెడీ ఉన్నాయి, మొత్తం ఫినిష్ అయిపోయాయి. క్లైమేట్ అయితే చాలా బాగుండింది, మీరు కూడా చూడొచ్చు. క్లౌడీగా ఉండింది అండ్ ఆల్సో సనీగాను ఉండింది అనమాట. సో మ్యాంగోస్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే మ్యాంగోస్ చాలా ఇష్టం. సో ఈ ఛాలెంజ్ పేరుతో నేనైతే ఇంకొకటి మ్యాంగోస్ ఎక్కువ తిన్నాను అనమాట. ఎల్లో కలర్ ఫుడ్ ఛాలెంజ్ లో నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను, లంచ్ చేశాను అండ్ ఆల్సో స్నాక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ లో ఏం తినాలో అర్థం కావట్లేదు. సో నాకు యాక్చువల్గా మసాలా పూరి అలా తినాలని ఉంది. సో అది ఎవరు డిన్నర్ కి తినరు ఆఫ్ కోర్స్, బట్ చూద్దాం. అది తిన్న తర్వాత నాకు ఇంకా ఆకలి వేస్తే తర్వాత ఏదైనా తింటాను, లేకపోతే నా ఇవాళ ఎల్లో కలర్ ఫుడ్ ఛాలెంజ్ అయితే మసాలా పూరితో ఫినిష్ అవుతుంది అనమాట. సో యా, ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిందా లేదా అనేది మనకి వీడియో ఎండ్లో తెలుస్తుంది. ఒకవేళ ఈ ఛాలెంజ్ మనం సరిగా చేయలేకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక మంచి ఫుడ్ కలర్ ఛాలెంజ్తో చేసేద్దాము. సో ఇంకా డైరెక్ట్గా డిన్నర్లో కలిసేద్దాం. టాటా బాయ్. సో డిన్నర్కి అయితే నేను ఇంకా మసాలా పూరి తిన్నాను అనమాట. సో ఇది యాక్చువల్గా మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది. సో ఎలాగోలా మేనేజ్ చేశాను, నాకు ఆ రోజు ఇంకెక్కువ ఆకలి వేయట్లేదు. సో అందుకనేసి మసాలా పూరి తినాలనిపించింది, ఎలాగో వర్షం కూడా పడుతుందని. సో ఇంతే అనమాట ఇవాళ మన ఎల్లో కలర్ ఫుడ్ ఛాలెంజ్ ఫర్ 24 hours. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా ఇంకా ఏదైనా మంచి ఫుడ్ కలర్ ఛాలెంజ్ చేయాలంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ ఏ కలర్ చేద్దామని. అండ్ ఈ వీడియో పాస్ ఆర్ ఫెయిల్ అనేది కూడా మీరే చెప్పండి. సో యా, ఇంతే అనమాట ఇవాళ వీడియో. సో ఈ వీడియోలో మనమైతే బయట వెళ్ళి ఏమి ఎక్స్ప్లోర్ చేసి అయితే తినలేదు ఎల్లో కలర్ ఫుడ్ ఐటమ్స్ అంతా కూడాను. బట్ నెక్స్ట్ ఫుడ్ కలర్ ఛాలెంజ్ చేసినప్పుడైతే మనం బయటకు కూడా వెళ్దాము.
సో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే యాక్చువల్గా ఎల్లో కలర్లో లేవు, కొంచెం అటు ఇటు మస్టర్డ్ ఎల్లో ఇలా ఉన్నాయన్నమాట. సో అడ్జస్ట్ అయిపోయింది, ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇలాంటి ఛాలెంజ్. సో యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ లవ్ యూ ఆల్. బాయ్.